వందల వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వస్తున్న అయ్యప్ప భక్తుల్ని కేరళ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? నాకు తెలియదమ్మా. కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో పడిగప్పులు పడుతున్న స్వాములు గంటలు రోజుల తరబడి దర్శనం కోసం వెయిటింగ్. శబరిమల పంబ నది దగ్గర పడిగప్పులు పడుతున్న స్వాములకి కనీస సౌకర్యాలు లేకపోవడానికి కారణం ఏంటి? ఇదంతా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర, లేదా హిందువుల్ని హిందూ ధర్మాన్ని అణచివేయడానికి చేస్తున్న పక్కా ప్లానా? శబరిమల అయ్యప్ప స్వామికి సాధారణంగా ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి అభిషేకం చేసి స్వాముల్ని దర్శనానికి అనుమతిస్తారు. కానీ 6 గంటల నుంచి దర్శనానికి అనుమతించడానికి గల కారణం ఏంటి? ఈ క్వశ్చన్ నాది కాదు. క్యూ లైన్ లో భక్తులు అడ్డు ఏర్పడడానికి కారణం పోటెత్తిన భక్తుల లేదా గవర్నమెంట్ నిర్లక్ష్యమా? ఇదంతా ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని, హిందువుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్లాన్ అని హిందూ ధర్మ పరిరక్షకుల ఆవేదన. చిన్నపిల్లలకు వయోవృద్ధులకి లోపించిన కనీస సౌకర్యాలు. స్పెసిఫిక్ గా ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, టాయిలెట్ వెళ్ళాలంటే కనీస సమయం గంట. అసలు ఎందుకు కేరళ గవర్నమెంట్ కి హిందువులన్నా హిందుత్వం ఉన్న కక్ష? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఉంటేనే హిందువులకి రక్షణ ఏర్పడుతుందా? వందల వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి శబరిమల అయ్యప్ప దర్శనకు వచ్చిన భక్తులకి కేరళ ప్రభుత్వం చేసేది కరెక్టేనా? దీనికి పరిష్కారం మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి.